నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ హనుమకొండ జిల్లాలో కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టేలా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నాలల కబ్జాలను తొలగించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 10 మంది కోసం 10,000 మందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారిని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశం కల్పించాలన్నారు. మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మొంతా తుఫాన్ కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియాలు నిర్వహించిన అనంతరం భారీ వరద రావడంతో నీటిలో పూర్తిగా మునిగిపోయిన హనుమకొండలోని సమయనగర్ వాసుల్ని సీఎం పరామర్శించారు. అనంతరం రంగంపేట, పోతన నగర్, నయం నగర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టేలా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నాలాలు కబ్జాలను తొలగించాలని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 10 మంది కోసం 10,000 మందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొంతా తుఫాను కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం భారీ వరదలు రావడంతో నీటిలో పూర్తిగా మునిగిపోయిన హనుమకొండలోని నయీం నగర్ వాసుల్ని సీఎం పరామర్శించారు. అనంతరం రంగంపేట, పోతన నగర్, నయీం నగర్ బ్రిడ్జి ప్రాంతాల్ని పరిశీలించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండ సురేఖ, పొంగిలేటి సుధాకర్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ వరద ప్రాంతాలను పరిశీలించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షాలతో జిల్లాలో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలను గురించి ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు వివరించారు. జిల్లాలో 229.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని, దీనితో వరి పంటతో పాటు పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలకు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలియజేశారు. సంభవించిన వరదల్లో 3 మృతి చెందారని, 10,072 పశువులకి నష్టం జరిగిందని తెలిపారు. పలుచోట్ల ఇండ్లకు నష్టం జరిగిందన్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ఇండ్లు, విద్యాసంస్థల నుండి ప్రజల్ని, విద్యార్థులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు, ఇతర విద్యాసంస్థలకు తరలించినట్లుగా తెలియజేశారు. ఈ సమస్యలను అన్ని దృష్టికి పెట్టుకొని ఇప్పటి వరకు లాస్ట్ 2 రోజుల నుంచి అత్యవసరమైన సేవలను అందించడం, అత్యవసరమైన పరిస్థితులను మీరు అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు థెరపీ వచ్చింది, వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి. ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడున్న క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా మనుషుల నష్టము, పశు సంపద నష్టము, పంట నష్టము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, అదే పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, MAUD కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, దాంతో ఏమవుతారంటే మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారికి అరవింద్ కుమార్ గారు కూడా నా సూచన, ఏ ఫార్మేట్లో మీకు పంపాలనో ఒక పర్మనెంట్ ఫార్మేట్, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు పెద్దగా క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు అధికారులందరితో ఇప్పుడు ఆల్మోస్ట్ 16 జిల్లాలలో, ఇక్కడ 7 జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు కానీ 12 జిల్లాలలో సివియర్ డ్యామేజ్ ఉన్నది. నాగర్ కర్నూలు, అటువైపు ఎంత మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఇటు కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది. నా సూచన ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆయా జిల్లాలలో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి, దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ రెవెన్యూ, మీరు అందరు మంత్రులతోని సంబంధిత అధికారులతోని మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి. ఎందుకంటే మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి. మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము,
కొంత వెనుకబాటుతనం ఉన్నది. ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి, ప్రభుత్వ విధానము మారింది. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాజ్ వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు, ఏవైతే చెరువులు, పాతకాలంలో కాలువలు, ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటిని ఒక అసెస్మెంట్లోకి రండి. ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది, ఎంత కావాలి, ఎక్కడైనా ఏమైనా